హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. వీడియో అయితే మీరు ముందే లైక్ చేయాలి, ఎందుకంటే ఈరోజు మీరు ఈ వీడియో చేసే లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి విషయం అంటే, నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు రివీల్ గుడ్ న్యూస్ ఆన్ సెప్టెంబర్ 1 అని అయితే చెప్పాను. యాజ్ ఐ ప్రామిస్డ్ ఈరోజు మీకు అయితే నేను రివీల్ చేసేస్తున్నాను. మీ అందరూ అంటే మన ఛానల్ ఆల్రెడీ చాలామందికి తెలుసు. ఏపీ తెలంగాణలో ఉన్న చాలామంది ఏవి వాళ్ళకి మరి ముఖ్యంగా తెలుసు. సో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి నా ఛానల్లో ఒక 1 ఇయర్గా అయితే ప్రిపరేషన్ వీడియోస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, అలా చాలా వరకు నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. అయితే నన్ను రీసెంట్ టైమ్స్లో చాలామంది ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి కోచింగ్ గురించి అయితే అడుగుతున్నారు. అంటే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉండిందా, లేకపోతే మీరు ఇవ్వండి కోచింగ్, ఇట్లా చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారనమాట. సో నేను దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి అంటే, నేను ఛానల్లో లా వీడియోస్, అంటే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకి, వెళ్ళే వాళ్ళకి లా సెట్కి సంబంధించి చాలా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. అండ్ మనకి రెగ్యులర్గా జరిగే కొన్ని విషయాలపైన నేను స్పందిస్తూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి వీడియోస్ డిలే అవ్వడం కానివ్వండి, సరిగ్గా నేను ప్రొవైడ్ చేయలేకపోవడం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి నేను చాలామంది అడిగిన కోరిక మేరకుగా నేను ఏవి అయితే కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎస్, నేను ఏబీకి సంబంధించి ఏపీ మరియు తెలంగాణ ఎవరైనా సరే నా కోచింగ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19కి సంబంధించి, అంటే ఏ సిలబస్ అయినా సరే, అంటే ఏదైనా సరే 18, 19, 20 ఏబీకి సంబంధించి ఏదైనా మనకి సేమ్ సిలబస్ అంటిల్ అండ్ అన్లెస్ అది చేంజ్ అయ్యే వరకు. ఈసారి మాత్రం 3 యాక్ట్స్ ఆల్రెడీ చేంజ్ అయిపోయాయి. ఈసారి రాసే వాళ్ళు ఆల్రెడీ కొత్త యాక్ట్స్ అయితే రాయబోతున్నారు. సో ఐ వాంట్ టు గివ్ కోచింగ్ అనమాట. నన్ను అడిగిన వాళ్ళందరికీ కూడా నేను కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అట్లానే చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేనైతే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ వీడియో మీకు మాత్రమే గుడ్ న్యూస్ కాదు, నాకు కూడా. సో ఒక న్యూ స్టెప్ అనేది నా లైఫ్లో నేను ముందుకు వేయబోతున్నాను. హౌ కాన్ఫిడెంట్ అయ్యాం అనేది మీలో చాలామందికి తెలుసు. అట్లానే నేను కూడా ఏంటంటే, ఏదైనా ఒకటి తీసుకున్నానంటే నిర్ణయం, దానికి కట్టుబడి ఉంటాను, అలాగే దానికి చాలా డెడికేటెడ్గా ఉంటాను. కాబట్టి ఇది నాకు ఒక ఛాలెంజ్, అలానే ఒక హ్యాపీ న్యూస్ కూడా మీ అందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం అనేది. సో నేనైతే మీకు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎవరైనా నా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏవి, అంటే ఇదేదో పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా అట్లా ఏమీ కాదండి. నేను నేర్చుకున్నది, నాకు తెలిసింది మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు జాయిన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే జాయిన్ అవ్వండి. బట్ నేను ఒక గ్యారంటీ ఇస్తాను, ఏంటంటే నేను చెప్పిన విధంగా మీరు పాటిస్తే కంపల్సరీ మీరు ఏబీ 19 ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తారు. సో మనకి రీసెంట్ వచ్చిన సుప్రీంకోర్టు డెసిషన్లో కూడా కట్ ఆఫ్ మార్చము అని చెప్పేశారు. సో కట్ ఆఫ్ ఈజ్ గోయింగ్ టు బి 45 మార్క్స్ ఓన్లీ. కాబట్టి మీరు చాలా మంచిగా అయితే ప్రిపరేషన్ చేసుకోండి. అండ్ కొంతమంది సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతాము అంటే ఓకే, బట్ ఈ వీడియో ఎందుకోసం అంటే, చాలామందికి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి బేసిక్గా కూడా తెలీదు. కొన్ని ఈజీ ఉన్న వాటి దగ్గర కూడా చాలా టఫ్గా తీసేసుకోవడం, సో అలా వర్రీ అవుతూ ఉంటారనమాట. అలాంటి వారందరి కోసమైనా సరే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మీరు ఇప్పుడు జాయిన్ అయితే కనుక మీకు ఏబీఈ 19 ఎగ్జామ్ రాసి వచ్చేంతవరకు కూడా ఐఎమ్ గోయింగ్ టు గైడ్ యూ ఆల్. తప్పనిసరిగా మీకు అన్నీ ముందుగా అప్డేట్స్ ఇవ్వడం కానివ్వండి, అట్లానే మిమ్మల్ని మంచిగా ప్రిపేర్ చేయడం కానివ్వండి చేస్తాను. అండ్ ఇంకొక విషయం డెఫినెట్గా నేను ప్రామిస్ చేస్తున్నాను, మీరు మంచిగా అయితే నేర్చుకుంటారు అని. అండ్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చకపోతే యూ కెన్ డిస్కంటిన్యూ ఆల్సో, అది మీ ఇష్టం. అంటే యాక్చువల్గా నాకు ఏదన్నా మీకు అందించడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇవన్నీ నాకు ఇష్టమే. కానీ రీసెంట్ టైంలో నన్ను చాలామంది అయితే అడిగారనమాట, ఏబీకి సంబంధించి క్లాసెస్ తీసుకోండి, మీరు తీసుకోండి అని అడిగారు. అలాగే ఎవరో తిరుపతి నుంచి కూడా మీరు ఆఫ్లైన్లో ఏమైనా తీసుకుంటారా అని అడిగారు. కాబట్టి అందరికీ వీలుబాటు ఉండేలా రోజులో కొంచెం సమయం అనేది మీ అందరి కోసం తప్పకుండా నేను కేటాయించాలనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, సో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి. సో మీ నమ్మకాన్ని నేను అయితే చేయను. తప్పకుండా మీ అందరికీ బెస్ట్ గైడెన్స్ అనేది ఇస్తాను. తప్పనిసరిగా మీరు పాస్ అయ్యే వరకు కూడా, 19 కదా, మీరు పాస్ అయ్యే వరకు కూడా నా గైడెన్స్ అనేది మీకు తప్పకుండా ఉంటుంది. నేనైతే కనుక ద బెస్ట్ మీకైతే అందిస్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే మంచి కొన్ని డాక్యుమెంట్స్ కానివ్వండి, అవన్నీ అంటే మంచిగా ప్రిపేర్ అవ్వడానికి మీకు హెల్ప్ అయ్యాయి కానివ్వండి.
సో మొత్తం కూడా మీకు స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నుంచి ఎలా రాయాలి, ఏంటి టిప్స్ అండ్ ట్రిక్స్, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ. సో కాబట్టి మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని చెప్పి నాకు కమెంట్స్లో షేర్ చేయండి. లేదా మీకు కమెంట్స్లో షేర్ చేయడం ఇష్టం లేకపోయినా villagevakilvasavi@gmail.com, మీకు ఇక్కడ మెయిల్ కింద డిస్ప్లే చేస్తున్నాను కదా చూడండి, villagevakilvasavi@gmail.comకి కానీ, విలేజ్ వకీల్ వాసవి అని ఇన్స్టాగ్రామ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది కదా, సో మీరు అక్కడ వచ్చైనా సరే నాకు మెసేజ్ చేయండి. జస్ట్ మీరు హాయ్ అలా పెట్టకుండా హాయ్ ఐ వాంట్ టు జాయిన్ ఏబిఈ కోచింగ్ అని చెప్పి పెట్టండి. ఓకేనా? మీరు అలా పెడితే వెంటనే నేను మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను, మీ అందరినీ ఒక గ్రూప్ చేస్తాను. అప్పటి నుంచి కూడా మీ అందరినీ కూడా గైడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. మీ అందరికి ఇష్టమైన కన్వీనియంట్గా ఉండే టైం అనేది ఒకటి చెప్తే నేను ఆ టైంలో మీ అందరికీ కూడా అవైలబుల్గా ఉండి ఆన్లైన్లో మీకు కోచింగ్ అనేది అందజేస్తాను. దానికి సంబంధించి ఏ మ్యాప్ అనేది ఎలా ఏంటి అనేది అంతా కూడా నేను మీతో గ్రూప్లో అయితే డిస్కస్ చేస్తాను. సో అప్పుడు మీకు నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను అనమాట అక్కడే. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి నా మొబైల్ నెంబర్ ఇస్తాను, అప్పుడు మీ అందరినీ కూడా గ్రూప్ చేస్తాను. సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తే మళ్ళీ నాకు కష్టమైపోతుంది కాబట్టి, సో మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్ కానీ చేస్తే, లేదా కమెంట్ చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కన్నా రండి, ఎందుకంటే కమెంట్స్లో నేను ప్రొవైడ్ చేయలేను కాబట్టి నా మొబైల్ నెంబర్. మీరు మెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేస్తే తప్పకుండా మీకు మిమ్మల్ని అందరినీ కూడా ఒక గ్రూప్ చేస్తాను. సో ఒక నెంబర్ అనేది రిసీవ్ అయినాకంటే ఒకళ్ళు ఇద్దరు కాకుండా ఒక 5 మెంబర్స్ అయినా సరే నాకు కొంతమంది, అంటే ఎంతమంది వస్తారనేది నాకు తెలీదు, బట్ ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి సందేహాలు లేకుండా నాతో మాట్లాడండి. డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అప్పుడే డైరెక్ట్గా చెప్తాను. సో కోచింగ్ అయితే మాత్రం మీరు ఎంత నెంబర్ వస్తారో అప్పటి నుంచి ఎంత త్వరగా మీరు అందరు రెస్పాండ్ అవుతారో అంత త్వరగా నేను కోచింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్న మీ ఎగ్జామ్ ఇంకా 3 నెలల్లో ఉన్న 4 నెలల్లో ఉన్న కోచింగ్ అంతా ఇవ్వడం మీకు పూర్తయిపోయినా సరే నేను ఇంకా ఎప్పుడు మీతో ఎగ్జామ్ అయ్యే వరకు మీతో టచ్లో ఉండి మీరు పాస్ అవ్వడం నా బాధ్యతగా తీసుకుని కష్టపడతాను. అలానే మీరు కూడా కష్టపడాలి. నేను చెప్పాను అవ్వలేదు అన్న అట్లా కాదండి, నేను చెప్పినట్లుగా చేసి మీరు కూడా కష్టపడితే నేను మీ అందరికీ మంచి గైడెన్స్ ఇచ్చి చక్కగా ఏబిఈ పాస్ అయ్యేలాగైతే నా సపోర్ట్ మీకు ఇస్తాను. కాబట్టి నన్ను చాలామంది అడిగిన దాని మీద నేను ఇది చేస్తున్నాను. సో ఇది నాది మంచి నిర్ణయమే అనుకుంటున్నారా అనేది కమెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏబిఈ పాసింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. 55 to 58 ఉంది 2 స్టేట్స్లో కూడా. కాబట్టి ఈ 2 స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళే కాబట్టి మీరు మన కోచింగ్లో జాయిన్ అవ్వండి. నేను మంచిగా మీకు గైడెన్స్ ఇస్తాను. మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, మీకు నచ్చకపోతే డిస్కంటిన్యూ చేయండి. ఎందుకంటే నా గురించి నేను అలా చెప్పుకోవడం కాదు, మీకు బాగా నచ్చింది అనుకుంటేనే యూ కెన్ కంటిన్యూ. మీతో మాత్రం నేను ఏబీ 19 జర్నీ అంతా ఉంటాను. అది మంచిగా ఉంటే తర్వాత తీసుకోవాలా క్లాసెస్ లేదని అప్పుడు ఆలోచిస్తాను. బట్ దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు గివ్ క్లాసెస్ ఫర్ యూ ఆల్. మీ అందరి రిక్వెస్ట్ మీదుగా మాత్రమే నేను ఇది చేయాలనుకుంటున్నాను. నాకు కొంచెం నర్వస్గా కూడా ఉండింది, బట్ ఐ నో మీ అందరి ప్రోత్సాహం అనేది నాకు ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరి ఆలస్యం చేయకుండా వీడియో చూసిన వెంటనే మీరు పోస్ట్ చేయండి. ఆల్రెడీ నేను ఈరోజు వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను, బట్ నేను September 1st చెప్తానని ప్రామిస్ చేశాను కాబట్టి ఈరోజే ఈ వీడియో కూడా వస్తుంది కదా మీకు. కాబట్టి వీడియో చూడడం అయిపోగానే మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ని నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్లో కానీ షేర్ చేసేయండి. వెంటనే మనం అంతా ఫ్రెండ్స్ అయిపోదాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ లా ఫ్రెండ్స్కి కానీ లా గ్రూప్స్కి కానీ. మీరు ఇంకా జూనియర్స్ చూస్తున్నట్లయితే కంప్లీట్ కాని వాళ్ళు, ఎల్ఎల్బి బిఎల్ఎల్బి కంప్లీట్ కాని వాళ్ళు, మీ సీనియర్స్కి, మీకు తెలిసిన వాళ్ళని, లా కంప్లీట్ అయిన వాళ్ళని, ఎవరైతే ఏబీ రాయబోతున్నారో వాళ్ళందరికీ మన వీడియో షేర్ చేయండి. లేకపోతే మీ వంతు ప్రయత్నంగా వీడియోకి లైక్ చేస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సరే, వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను. బై.